హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీలక్ష్మి దివ్య టీవీ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం కాకరకాయ కూర వండుకుంటున్నామండి. కాకరకాయలని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి, అంటే ఒక కాయ 2 ముక్కలు వచ్చే విధంగా. సో ఇలా మధ్యలో కోసుకోవాలి. ఇలా అన్ని కాయల్ని కోసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలు మనం ఇలా గిన్నెలోకి ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నామండి. అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. చూసారు కదా, ఇలాగా దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు, ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుంటున్నాము. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాము. కొంచెం ఉడికేలాగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుంటున్నామండి. సో కుక్కర్ మూత వచ్చేసి మనం ఇలా సైడ్గా పెట్టుకొని పక్కకు తిప్పుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మూడు విజిల్స్ అయిపోయిందండి కుక్కర్. సో స్టీమ్ అయితే అవ్వాలి. సో అయిపోయింది. ఇది మూత మనం తీస్తాము. చూడండి, ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని అది అందులో వేడి చేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. సో హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటాం. సో ఇదైతే బాగా హీట్ అయిందండి. మనం ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలి. ఇది వచ్చేసి ఉల్లి ముద్దండి, ఆనియన్ పేస్ట్. ఈ ఆనియన్ పేస్ట్ని మనం ఇందులో వేసుకుంటున్నాము. సో ఆనియన్ పేస్ట్ వేస్తున్నాము ఫస్ట్. ఇది వచ్చేసి అల్లం, వెల్లుల్లి, పసుపు, యాలకులు, లవంగాలు అన్నీ కలిపింది. పేస్ట్ ఇది. ఇది వచ్చేసి గసగసాలు, చెక్క, యాలకులు, లవంగాలు అన్నీ కలిపిన పేస్ట్ అండి. ఇది కూడా వేసుకుంటున్నాము. ఓకే, ఇది కొంచెం మగ్గాలి. సో బాగా ఇది వేగాలి, పచ్చి వాసన అనేది మొత్తం పోవాలి. గసగసాలు, యాలకులు, చెక్క, లవంగాలు అన్నీ కలిపి పేస్టు, అండ్ ఉల్లిపాయ పేస్టు, అల్లం, వెల్లుల్లి, పసుపు కలిపిన పేస్ట్. ఓకే, ఇదైతే బాగా దగ్గరగా అవుతుందండి. ఆయిల్ కూడా ఇదైతుంది చూడండి. దగ్గర అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, చూసారా మగ్గినట్టుగా. సో ఇప్పుడైతే ఇది బాయిల్ చేసుకున్నాం కదా, ఆ కాకరకాయ కూర వేసుకుందాం ఇందులో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పౌడర్స్ ఇవేం వాడట్లేదు, కలర్ ఫుడ్ కూడా వాడలేదు, సహజమైన పద్ధతిలోనే వెళ్తున్నాం. సో ఇదైతే బాగా ఉడికింది. ఇప్పుడు పైన మనం మూత పెట్టేసుకుంటామండి, ఎందుకంటే వాటరు ఇవన్నీ కూడా ముక్కకి పట్టాలి కాబట్టి, మసాలా ఇవన్నీ కూడా దగ్గరగా అవ్వాలి కాబట్టి మూత పెట్టేసుకుందాము. కొంచెం మనం ఇప్పుడు కారం వేసుకుంటాము టేస్టీకి.
ఉడకబెట్టినప్పుడే వేసుకున్నాం, మళ్ళీ వేసుకోలేదు కాబట్టి ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి. ఓకే, చూసారు కదా ఎలాగా వేసుకున్నా. సౌండ్ వినిపిస్తుంది కదా, ఉడుకుతున్న సౌండ్. ప్లేట్ పెట్టాను కదా, ఆ సౌండ్ అండి. సో వెయిట్ చేద్దాం 5 minutes. సో మధ్యలో మనం ఒకసారి చూసుకోవాలి కాబట్టి కూర అయితే చూసారు కదా ఇది ఎలాగా ఉడికిందో. సో కూర అయితే కొంచెం దగ్గరికి అవ్వాలండి, వాటర్ కొంచెం ఇది అవ్వాలి. చూసారు కదా ఇప్పటికీ ఇగురులాగా వచ్చింది ఇది. సో ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. సో ఒకసారి ఇలా మనం కలుపుతూ ఉంటే చూసారా ఆయిల్ పైకి తేలుతుంది, అలా తేలాలి ఆయిల్. ఇంకొంచెం దగ్గరగా అవ్వాలండి, అయితే సరిపోతుంది. కూర అయితే అయిపోయిందండి. మనం ఇప్పుడు కట్టేసుకుంటున్నాము, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Okay guys, bye. Thank you so much for watching my channel.